మరణమందరమా, ఇది ఎంతటి పరాభవము, అవమానకరము. శేషించి ఈ హిరణ్యకశిపునకు ఘోర పరాభవము. ఆ సోదరుడు మరణాలు, హిరణ్యాక్షుల మరణాలకి ప్రతీకారంగా నా ఆదేశాలు అమలు చేసిందిరా. ఇంతకు ఆ శోకరాధముడు ఎక్కడైనా కనిపించినా బంధించి తీసుకోరండి. పోండి. నారద మహర్షులకు నమస్కృతులు. మానసాశయ ఫలసిద్ధిరస్తు. హిరణ్యకశిపుల వారు ఏదో తీవ్ర సంక్షోభంలో ఉన్నట్టున్నారే. తీవ్ర సంక్షోభమే కాదు, రాక్షస కులానికే అసరిఘాతము. శ్రీఘాతమే అంత ప్రమాదమే విధానవరా. వినలేదా లేదా వినిపించుకోలేదా? అయ్యో ఎంత దారుణము, ఎంత దారుణము. అరివీరులను చిందరవందర చేయు పోటుగాడు అవ్వా కేవలము ఒక సూకరము పోటుకు మరణమందడమా. ఇంతకు ఆ వరాహమును పట్టి బంధించితిరా? ఆ వరాహాన్ని బట్టి బంధించుటకే యత్నము. రాక్షస వీరులందరూ బయలుదేరిని కదా, అది దొరికినదా అని. అంటే ఆ వరాహం నీకు తెలుసు అన్నమాట. నీకు మాత్రం తెలియదా దానవరాజా? ఆకర్ణింపము చుట్టిన ధనుజవరుడు నీకు సోదరుడయ్యోడి నీగినట్టి హరి సూకరముగా వచ్చిన భీకరుడు. హరి అనగా సింహము వంటి వాడా? నీకు ఎట్లా అర్థమైనదా? హరి అనగా సింహం, హరి అనగా భల్లుడు, హరి అనగా భైరవుడు, హరి అనగా చాలా అర్థాలు ఉన్నాయి. హరి అనగా విష్ణువు, దానవులకు ఆగర్భ శత్రువు. అందులోకే హరిని హరిభక్తుని ఇదేమి బాగోలేదయ్యా. మరి ఆ పిరికి పొంద దొరకడం లేదు కదా. అందుకే ఆటడే దేవుడిని నమ్మిన వారిని పట్టుకుని ఓ పట్టు పట్టిన హరి చచ్చినట్లు వచ్చి తీరును. ఎంత కలివేసలను సింహము గడ్డి వేయదు. ఏనుగు కుంభస్థలాన్నే తప్ప మరి ఏమి ముట్టుకోదు. నీకు చేవ ఎన్నచో శక్తి ఎన్నచో ఆ హరిని పట్టి నీ ప్రతాపము చూపు. అది నీ వంటి అవక్ర పరాక్రమము గలవాడు చేయవలసిన పని. అందులకే వివాహశ్చ వివాదశ్చ సమయోరేవ శోభతే అన్నారు. ఆ హరిని పట్టి నీవు లేదా లేదా హరి చేతిలో నీవు సమబుజ్జీలు చేయవలసిన పని అని. ఏది ఏమైనను దేవతలు మాయావులు. వాళ్లకున్నది త్రిలోకాధికారము. దానితో పాటు అనేక శక్తులు మహాతపోదీక్షతో వాటిని సాధించుకొని వస్తారు. ఇక మహాతపోదీక్షతో వాటిని అధిగమించే శక్తులను సాధించుకొని వస్తారు.
ఆ హరి ఎక్కడ ఉండను నీకు ఎరుగుదువా? చెప్పుమో. ఏమో, నాకు మాత్రం ఏమి తెలియదు. ఒక్క చోట ఉండడు. ఎవరికి ఎప్పుడు ఏ రూపాన దర్శనమిచ్చునో నాకు తెలియదు. ఏది ఏమైనను నేను ఇప్పటి నుండి నీ పనిలోనే ఉండదను. నిన్ను ఎంత తరితముగా నారాయణ కలపగలను దానికి తగు ప్రయత్నము గావించదా. నీకు విముక్తి కలిగించడమే కదా నా పని. అంటే నీ తమ్ముని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకున్న గాని నీకు విముక్తి కలగదు కదా. ఇక మహోత్తమ నిష్ఠాగరిష్ఠుండనై బ్రహ్మదేవుని మెప్పించి నా మానసాశయము నెరవేర్చుకునే అంతదనుక అమాయకులైన మునులను ఋషులను హిరణ్యకశిపుడు అమాయకులను ఏమన్నాడు? నా పగంతా మాయల మహమ్మారులైన హరి ఆ దేవతల మీద మాత్రమే. బ్రహ్మదేవాలను బ్రహ్మదేవాలను సృష్టికర్తలను కావుమయా, సృష్టికర్తలను కావుమయా, బ్రహ్మదేవాలను బ్రహ్మయా. What